హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను హౌ టు క్రియేట్ జిఎస్టీ స్టాక్ ఐటమ్స్ ఇన్ టాలీ ఎర్పనైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి స్టాక్ ఐటమ్స్, జిఎస్టీ స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు క్లాస్లో నేను మీకు జిఎస్టీ ఎలా ఎనేబుల్ చేయాలి టాలీలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు ఎనేబుల్ GST, go to starter and taxation. Here say S, here ikkada S ani say enable goods and service tax S, ikkada kuda S. ఇది మన కంపెనీ GST నెంబర్, ఎఫెక్ట్ ఫ్రమ్ సో అండ్ సో. ఈ విధంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్, ఇన్వెంటరీ ఇన్ఫో, ఫస్ట్ యూనిట్ మెజర్, నెంబర్స్. సో ఎలా మనం స్టాక్ని కానీ గూడ్స్ కానీ ఎలా మెజర్ చేస్తాం అంటే కేజెస్లోనా లేకపోతే పీసెస్ వైజా, నెంబర్ వైజా, సో ఏ విధంగా మనం మెజర్ చేస్తామని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ గ్రూప్, సే ల్యాప్టాప్స్ ప్రైమరీ, ఓకే, అండ్ స్టాక్ ఐటమ్స్. ఇక్కడ సో ల్యాప్టాప్స్ అనే గ్రూప్లో బ్రాండ్స్ ఉంటాయి కదా, HP ల్యాప్టాప్స్, లెనోవో ల్యాప్టాప్స్ అండర్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది ల్యాప్టాప్స్కి. ఎలా మెజర్ చేస్తాం యూనిట్స్, నెంబర్స్, ఓకే. GST అప్లికేబుల్ ఎస్, ఇక్కడ అప్లికేబుల్ కానీ నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది, మనం అప్లికేబుల్ కాబట్టి అప్లికేబుల్. GST డీటెయిల్స్ ఎస్. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ కావాలి మనకు, క్యాలిక్యులేషన్ వచ్చి ఆన్ వాల్యూ, ఓకే. ఇది ట్యాక్సిబుల్ కాబట్టి ట్యాక్సిబుల్, ఇన్ కేస్ ఎగ్జామ్ట్ అయితే ఎగ్జామ్ట్, నిల్ రేటెడ్ అయితే నిల్ రేటెడ్. మనకి గూడ్స్ కొన్ని ఎగ్జామ్టెడ్ ఉంటాయి, నిల్ రేటెడ్ ఉంటాయి అండ్ ట్యాక్సిబుల్ ఉంటాయి అనమాట. సో ఇది ట్యాక్సిబుల్ కాబట్టి ట్యాక్సిబుల్. సో పర్సంటేజ్ ఎంత, 18%. ఇప్పుడు మనం సప్లై ఇది గూడ్సా సర్వీసెసా, సో ఇక్కడ మనం గూడ్స్ కాబట్టి గూడ్స్ ఇస్తాం, ఓకే. ఇన్ కేస్ మనకు ఓపెనింగ్ ఏమైనా ఉన్నాయనుకోండి, సే ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్ ఉందనుకోండి, సో ఇది మనం ఓపెనింగ్ స్టాక్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఓకే. ఈ విధంగా మనం స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా లెడ్జర్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్. జాన్ ట్రేడర్స్, సన్ట్రీ క్రియేటర్స్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి GST అంతా కూడా మనం క్రియేట్ చేసే వెండర్ కానీ కస్టమర్ కానీ, సో ఏ స్టేట్ రిలేటెడ్ అనేది కూడా కంపల్సరీగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి తెలంగాణ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఈ రేట్ని బట్టే మనకు GST అనేది SGSTకి వెళ్తుందా, స్టేట్ కానీ సెంట్రల్కి వెళ్తుంది అనేసి దీని ద్వారా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ GST డీటెయిల్స్ ఎస్, ఇక్కడ మనం ఇచ్చేది జాన్ ట్రేడర్స్ GST డీటెయిల్స్, ఓకే. సో లోకల్ కాబట్టి GST నెంబర్ ఎప్పుడైనా సరే స్టేట్ కోడ్తో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ స్టేట్ కోడ్ వచ్చేసి 36, ఇక్కడ 36 అండ్ పాన్ నెంబర్ 10-digit పాన్ నెంబర్, ఓకే. ఈ విధంగా జాన్ ట్రేడర్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే లోకల్ %18. ఇక్కడ మనం విత్ ఇన్ స్టేట్లో అయితే మనం లోకల్ పర్చేజెస్ అని క్రియేట్ చేసుకుంటాం.
ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్, ఇక్కడ సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ లోకల్ కాబట్టి ఇక్కడ పర్చేస్ ట్యాక్సిబుల్ అని చేసుకుంటాం. ఇన్ కేస్ అవుట్ స్టైడ్ అయితే మనం ఇక్కడ ఇంటర్ స్టేట్ పర్చేస్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. ఇక్కడ 18%. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ట్యాక్స్ రేట్స్ కరెక్ట్గా మనం డిఫైన్ చేస్తున్నాం, దీన్ని బేస్ చేసుకొని మనకి ట్యాక్స్ అన్నది మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ గూడ్స్ కాబట్టి గూడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐజీ ఇన్పుట్ HGST at 9%. ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇక్కడ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ ఇది సెంట్రలా, ఇంటిగ్రేటెడా అండ్ స్టేటా. ఇది స్టేట్ కదా, SGST అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ 9%, నార్మల్ రౌండింగ్. సో అదేవిధంగా ఇన్పుట్ CGST 9%, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. సో మనము లోకల్లో పర్చేస్ కానీ సేల్ కానీ చేస్తే మనకి CGST అండ్ SGST అనేవి అప్లికేబుల్ అవుతాయి. స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, GST ఇక్కడ సెంట్రల్, CGST అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కాబట్టి. ఓకే, 9%. సో ఇప్పుడు మీకు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఒకసారి. పర్చేజ్ రెఫరెన్స్ నెంబర్, ఇక్కడ మనకి జిఎస్టీ అప్లికేబుల్ వచ్చేసి డేట్, ఇక్కడ చూడండి డేట్ చేంజ్ చేసుకోండి. ఓకే, మనం జాన్ ట్రేడర్స్ నుంచి కొంటున్నాం. లోకల్ పర్చేజెస్ అండ్ ఏవి కొంటున్నాం, లెనోవో ల్యాప్టాప్స్. క్వాంటిటీ సెట్ 22,000, ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనం ప్రైస్ మెన్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మనం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి సప్లై చేసే వాళ్ళు రేట్ పెరిగినా కానీ ఇన్ కేస్ తగ్గినా కూడా మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. లోకల్ నుంచి లోకల్లో పర్చేజ్ విత్ ఇన్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనకి SGST ఇన్పుట్ SGST వస్తుంది ఆటోమేటిక్గా. 39,600 ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయింది చూడండి. సో అంటే బేస్డ్ ఆన్ మనం ఎలా లెడ్జెస్ క్రియేట్ చేస్తాం అక్కడ సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చేసే స్టేట్మెంట్ ఇచ్చాం, ఇక్కడ GST ఇక్కడ 9%. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అదేవిధంగా సో రెండు అప్లికేబుల్ అవుతాయి కదా కాబట్టి 39,600. ఈ రెండు కూడా 4,40,000 మీద క్యాలిక్యులేట్ అవుతాయి. బీయింగ్ ల్యాప్టాప్స్ purchased from John Traders. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు. సో మీరు రిపోర్ట్ చూడాలనుకుంటే డిస్ప్లే, స్టాట్యూటరీ రిపోర్ట్స్ అండ్ GST. ఇక్కడికి వెళ్తే మీరు GSTR 2లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ తెలుస్తుంది B2B ఇన్వాయిసెస్లో. ఓకే, ఈ లిస్ట్ అంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఏంటనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ యూ. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.